జరగండి 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 ఇప్పుడే సినిమా చూసానండి. యావరేజ్ యావరేజ్ యావరేజ్. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసి వచ్చానమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే సినిమా స్టోరీ అవన్నీ కాదు, చూడడానికి విజువల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు ఈ సినిమాలోనే ఉన్నాయి అన్నంత రేంజ్గా కన్నులు విందుగా ఉంది. కానీ స్టోరీ కూడా మనకు తెలిసిన స్టోరీ. పాత సినిమా ఒకే ఒక్కడు, భారతీయుడు, ఇవన్నీ మొత్తం పులిహార కాదురా, పులిహార ఆంధ్ర కదా, సాంబార్ మిక్స్ లాగా మొత్తం అన్ని కలుపుకొట్టేహారైనా. అంటే ఏం లేదు, సాంబార్ పెట్టేటప్పుడు ఓపేస్తాం కదా సాంబార్లో, అలాగా ఫస్ట్ ఎంట్రీలోనే రామ్ చరణ్ గారిని ఎంట్రీ ఇచ్చేసి అసలు దర్దలు ఆడిచ్చేహారు. ఫైటింగ్ అసలు మామూలు ఫైటింగ్ కదా, అది అద్భుతమైన ఫైటింగ్ చేయించేశారు. అసలు వెటకారం కాదు, నిజంగానే బాగానే చేయించారు. అసలు ఆ గ్రాఫిక్స్ కూడా మనం అది ఏదో ఎడ్రబాబు గ్రాఫిక్స్ అయితే ఎగిరిపోయారా అనిపిస్తుంది. కానీ గేమ్ చేంజర్ కదా, అందుకని గేమ్స్లో ఎలా ఉంటుందో ఆ యానిమేషన్ గేమ్స్లో ఎలా ఉంటుంది అలాగా యాజ్ ఇట్ ఈస్గా అలా దింపేహారేమో అనిపించింది నాకైతే. అందుకని మనం ఎక్కువ ఫీలింగ్ అయిపోకూడదు, ఎడ్రా కొడితే గాల్లోకి ఎగిరిపోయారా అనుకుంటాం. కానీ గేమ్ చేంజర్ కాబట్టి గేమ్లో ఎలా ఉంటుంది, అసలు 3D గేమ్స్ ఇవన్నీ గేమ్స్లో ఎలా ఉంటాయి ఏమిటి అనే దాంట్లాగా డిజైనింగ్ చేశారేమో నాకు అనిపించింది. అంటే మరి ఇంకా అలా అనుకోకపోతే చూడలేను రా, లేకపోతేను. అందుకని యాజ్ ఇట్ ఈస్గా సాంబార్ మిక్సింగ్ లాగే ఉంది అనిపించింది. గాబరాగా రామ్ చరణ్ గారి ఎలివేషన్ ఒకదాని మీద ఒకటి ఎలివేషన్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. పోపు వేసాం బాగా మాడిపోతుంది ఉల్లిపాయలు వేసేయాలి అన్నట్టుగా వెంటనే మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ దింపేశారు. అందులోకి లవ్ స్టోరీ తోసేయండి రా, ఇప్పుడు ఆడియన్స్కి పిచ్చెక్కిపోతుంది మరి. అందుకని ఏం చేద్దాం అంటే రామ్ చరణ్ని క్యారెక్టర్ మార్చేద్దాం రా. ఈ ఆరెంజ్ మూవీ ఫ్యాన్స్ ఉన్నారు కదరా, వాళ్ళ కోసం వాళ్ళు దోసేయండి రా. ఆరెంజ్ మూవీలో ఉన్నట్టు రామ్ చరణ్ గారిని దింపేయండి రా అన్నారు. యాజ్ ఇట్ ఈస్గా రామ్ చరణ్ గారు ఆరెంజ్ మూవీలో ఎలా ఉన్నారు, ఎంత స్టైలిష్గా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు. చాలా బాగుంది. ఆ కాసేపు రామ్ చరణ్ గారిని అలా చూస్తూ ఉంటే మాత్రం ఆరెంజ్ డేస్ గుర్తొచ్చాయి నాకైతే. ఆరెంజ్ మూవీ చాలా ఇష్టం నాకు. అందులో ఎంత బాగున్నారో అంత బాగా అనిపించారు ఆ సీన్స్ వరకు. మెయిన్గా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా బాగా మేకప్ వేస్తారు. కొంతమంది ఆర్టిస్టులను అయితే ఇవిడే బాగానే ఉంది, నెక్కపడ్డేసింది, జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు అన్న రేంజ్లో మేకప్ వేశారు. అసలు శ్రీకాంత్ గారి మేకప్, అలాగే అంజలా జవేరా, గీతాంజలి దెయ్యపిల్ల. అంజలి గీతాంజలిలో దెయ్యపిల్ల అంటే అవును దెయ్యపిల్ల కాదు, ఆవిడ గీతాంజలిలో దెయ్యంలో యాక్ట్ చేసింది కదా, అందుకని ఆ పిల్ల మేకప్ అందరివి చాలా బాగా అదరగొట్టారు. అలాగే రామ్ చరణ్ గారు చాలా క్యారెక్టర్స్ వేసారు ఇందులోను. అన్నట్టండి శంకర్ గారు, మీరు మా దేవరకొండ విజయ్ దేవరకొండని లైగర్ సినిమా ఏమైనా మాక్ చేశారేమో అనిపించిందండి మధ్యలోనే. అంటే పాస్ట్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళినప్పుడు అక్కడ సాంగ్ పెట్టారండి. అలాగే మరి రామ్ చరణ్ గారి పాస్ట్లో ఉన్న ఒక క్యారెక్టర్కి కూడా ఒక డిజబిలిటీ పెట్టారు. ఆ డిజబిలిటీ అలాగే సాంగ్లో వచ్చిన కొండదేవరా ఆ రెండు కలిపేసుకుని నేను లైగర్ మాక్ చేశారేమో అనుకున్నానండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ మిడిల్ డ్రాప్ ఏమో అనిపించింది నాకైతేను. ఎందుకంటే చాలా కష్టం, అంటే స్క్రీన్ ప్లే అయితే దోబేసింది మొత్తం. అంటే జంప్ కట్లే, సడన్గా ఏదో అవుతూ ఉంటుంది, సడన్గా పాట వచ్చేసింది అంతే మధ్యలో. ఏంట్రా ఏమైంది రైక, నేను కళ్ళు మూసుకున్నానా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మొత్తానికి అయితే సినిమాలో చెప్పాలి అంటే సాంబార్, క్యారెట్లు, ఆనపకాయ, వంకాయ అన్ని మొక్కలు వేస్తారు రామ్ చరణ్ గారు. ఇదొక క్యారెక్టర్, ఇది నచ్చదేమో ఈ క్యారెక్టర్ తోసేయండి అనుకుంటూ ఒక క్యారెక్టర్ తోసేశారు. పోనీ ఇది చూడండి రైట్ చూడండి అన్నట్టుగా ఆనపకాయ మొక్కలు, క్యారెట్ మొక్కలు అన్ని మొక్కలు వేసి సాంబార్ మరిగించి పెట్టినట్టుగా బాగా మరిగించి మొత్తం ఎంతమంది జనాలు ఎక్కడెక్కడ ఆ మూల నుంచి ఈ మూల నుంచి అబో ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఇక్కడే ఉంది శంకర్ గారి సినిమాలోనే. మొత్తం అందరూ వచ్చేసారు, చిన్న బిట్లు అనమాట. ఇక్కడ ప్రియదర్శి గారిని ఎందుకు పెట్టారంటే ఒక డైలాగ్ లేదు ఆయనకి. అక్కడ ఉన్నారా అంటే ఉన్నారు ఆయన. అలాగే కృష్ణుడు గారు ఉన్నారు, ఆయనకు ఒక డైలాగ్ రాశారు. చాలా మంది అయితే ఉన్నారు, నిండుగా ఉంది సెట్, ఎక్కడ ఇంత పెసర గ్యాప్ లేదు, మొత్తం జనాలు పాటలు అంటే గుర్తొచ్చిందంటే తమల సార్ నమస్కారం అండి, జరగండి అనుకుంటూ మరి అంత ఇరుకు బొక్కలాగా జనాలు ఉంటే ఆ పాట రాయాల్సిందే. లిరిక్స్ ఎవరు రాశారు కరెక్ట్గా రాశారు. అంతమంది ఉన్నారు, మరి సెట్ నిండా జనాలు ఉంటే జరగండి అనుకుంటా ఇంకేం వస్తాయి లిరిక్స్. ఆ పాట ఒకటి బాగుంది. ఆ మధ్యలో దోపో ఏదో చీర దోపు అనుకున్నారు కనుక చీర దోపు కదా, అదొక వెర్రిలేండి, అదొకటి చూస్తే అర్థమవుతుంది మీకు. ఆ దోపు అనుకుంటూ ఓ పాట ఆయన ఎవరినో బయటకు వచ్చాక కొరియోగ్రఫీ చేసారట కదా, ఎవడైనా మాస్టర్ జానీ మాస్టరే అనుకుంటా, ఆయన కొరియోగ్రఫీ చేసాడని టాక్ బయట. సో ఆయన మరి చేసాడంట. ఇలాగే ఏవో తదుపరి కొన్ని పాటలు ఆ మ్యూజిక్ మధ్యలో అర్థం లేకుండా బీజిఎం ఎందుకు కొట్టేశారు. ఆ సూర్య గారి యాక్టింగ్ అన్నట్టు అంజలి గారి యాక్టింగ్ కూడా అదరగొట్టేశారు. రామ్ చరణ్ గారు పాపం ఆయన్ని 3 క్యారెక్టర్లాగా మనకి ప్రదర్శించారు, కానీ 3 క్యారెక్టర్లు ఇరక్క తీసేశారు. ఆయన చాలా బాగా చేశారు ఆయన యాక్టింగ్కి. కానీ అంత సన్నగా అయిపోయేటి మొత్తం ఎంత షార్ప్ కట్ వచ్చేసింది అంతే మొత్తానికి. చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు కూడాను. బట్ ఓవరాల్గా స్టోరీ సినిమా గురించి చెప్పుకోవాలంటే సినిమా మొత్తం సాంబార్ మిక్స్. ఇందాక చెప్పినట్టుగా ఒకే ఒక్కళ్ళు ఆ హీరోయిజము, 1 డే సీఎం, ఆ హీరోకి విలన్కి వచ్చే ఆ ఈగో ఫైట్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంది ఇందులో కూడాను. అలాగే నెక్స్ట్ మనకి భారతీయుల్లో అభ్యుదయ భావాలు అన్ని కలిగి ఉన్న వాల్యూ సిస్టమ్ అవన్నీ కూడా కొన్ని ఇరికిచ్చారు ఇందులో. మొత్తానికి అన్ని కలిపి మంచిగా మరిగించి మన ముందుకు దోశారు. మేమేమో జరగండి
జరగని అనుకుంటూ మేము అలాగా కాసేపు చూసేసి అలా బయటకు వచ్చేసాం. మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, వన్ టైం వాచ్, డెఫినెట్లీ యావరేజ్ మూవీ హిట్, సూపర్ డూపర్ దద్దరు వెళ్ళిపోయి ఆస్కార్లు వచ్చేసే అంత ఏం లేదు. కాకపోతే చూడడానికి చాలా బాగుంది సినిమా మాత్రము, కన్నులు విందుగా ఉంది, కలర్ఫుల్గా బాగుంది, అర్థం లేని స్క్రీన్ ప్లే, ఏదో ఒకటి ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తుంది, అది ఎందుకు వస్తుందో అర్థం కాదు, అలా వచ్చేసాయి. యాక్టర్స్ గురించి చెప్పాలంటే రామ్ చరణ్ గారు యాజ్ ఇట్ ఈస్ ఎరగొట్టారు, చాలా బాగా చేశారు, కష్టపడి చేసినట్టుగా అనిపించింది. అలాగే అంజలి గారు చాలా తక్కువ క్యారెక్టర్, కానీ ఆవిడ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది ఆవిడ మాత్రం. అలాగే శ్రీకాంత్ గారు ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు, రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు కానీ మధ్యలో వేసారు రాయని, మరి అది లేకపోతే అలాగే రాజీవ్ కనకాల్ గారు ఉన్నారంటే మధ్యలో ఫసక్క అయిపోవాల్సిందే, అందుకని ఆయన కూడా వేసేసారు. ఇంకా అలాగే తదుపరి చాలా ఉన్నాయి కానీ అందరినీ వేసుకుంటూ వెళ్ళిపోయారు. సూర్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఖచ్చితంగా మనం ఎప్పుడో సూర్య గారు ఆయన ఖుషి సినిమాలో అప్పటి నుంచి ఇప్పటికీ చాలా బాగా అద్భుతమైన యాక్టింగ్ అయింది. సో ఆయన కూడా ఎరగదీశారు నెగిటివ్ క్యారెక్టర్లో, చాలా బాగుంది ఓవరాల్గా మొత్తానికి. కాకపోతే సునీల్ గారిని ఎందుకు పెట్టారు, అసలు బ్రహ్మానందం గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అంతే, జస్ట్ బార్డర్ విజయనగరం బార్డర్ వరకు వచ్చి అలా వెళ్ళిపోయారైనా. ఇంకా శ్రీకాంత్ గారు అలా సైడ్ వాక్ చేసుకుంటూ అలా సైడ్కి వెళ్ళిపోయారు, సైడ్కి ఉన్నారంతే, ఆయన ఉన్నారంటే ఉన్నారు, ఏదో మధ్యలో అలా వచ్చి ఏవో కొన్ని జోక్లు వేసుకుంటూ అలా వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా మూవీ వన్ టైం వాచ్, యావరేజ్ మూవీ. అండ్ ఎవరైనా చూస్తా అంటే చూడండి, కన్నులు ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిపోద్ది, ఏదో జస్ట్ టైం పాస్ మూవీ. ఓకే శంకర్ గారు కదా, సాంబార్ మిక్సీ ఎలా ఉంది, ఏమిటి ఎంత ఘాటు వచ్చింది, అన్ని మొక్కలు వేసారు ఏమిటి, అవన్నీ కూడా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, లేకపోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది, అక్కడ కూర్చొని చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.